మన కన్నతల్లిని మనం ఎట్లా కాపాడుకుంటామో, మన భార్యా పిల్లల్ని మనం ఎట్లా కాపాడుకుంటామో, అదే రకంగా మనం పుట్టిన గడ్డకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. మా నాయన ఒక మాట చెప్పేటాడు, అదే చిన్న ఇంటికి పుట్టినూరికి, కన్నతల్లికి, కట్టుకున్న పిల్లానికి ద్రోహం చేస్తే మంచి కాదు రానట్టు 3 విషయాలు చెప్పాడు. కానీ కన్నతల్లికి కట్టుకున్న పిల్లని కానిలే, కన్నతల్లికి కట్టుకున్న పిల్లకి పుట్టిన గడ్డకి ఈ 3టికి నువ్వు అన్యాయం చేస్తే కనుక నువ్వు మనిషే కాదురా అన్నాడు. సో అదే మనకి ఈరోజు మాలో ఆ చైతన్యం అనేది ఈరోజు నింపింది. కాబట్టి ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాలకి, మన సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ మనం గలమెత్తినాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా మన ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికే ఈరోజు జరుగుతున్నటువంటి పోరాటం ఇది. కాబట్టి మనమందరం కూడా అందులో యాక్టివ్గా భాగస్వామి అయి మన వంతు పాత్ర, మన కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, మన ఉద్యోగాలు చేసుకోవచ్చు, మన సద్యోగాలు చేసుకోవచ్చు, మనం బంగారు కట్టుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, అన్నీ చేసుకోండి. దానికి తగ్గట్టుగా అది కాకుండా కూడా కొంత టైం మనం మన తెలంగాణకు కూడా యాక్టివిటీస్ కూడా ఇస్తే మన వంతు పాత్రను మనం పోషించినట్టు అవుతుంది. రేపు రాబోయే మరో చరిత్రకు మనం నాంది పలికినట్టు అవుతుంది. దాంట్లో కూడా మన భాగస్వామ్యం ఉంటే మనకు కూడా గర్వకారణం. రేపు జరగబోయే చరిత్ర ఇది ఒక మహోన్నతమైన చరిత్ర. ఇది ఒక సమాజం ఒక ఒరవడిలో పోతుంది. ఇది రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక మహోన్నతమైన చరిత్రలో మనం భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ, ఇప్పుడు పెద్దలు సీనియర్ సిటిజన్స్ ఫోరం యొక్క సెక్రటరీ అయిన చలపతిరావు గారిని 4 ముక్కలు వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. పెద్దలు